ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. అంటే మీ ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు కదా? లేరు ఎవరు. మీరే ఫస్ట్? ఎస్, నేనే ఫస్ట్, నేనే లాస్ట్ కూడా. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చే ఉద్దేశం లేదా? రాలేదు. బట్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ తెలుసు నుంచి, తెలుసు నాకు. తాతీలు అప్పటి నుంచి. సో వాళ్ళకి ఇది తప్పు రైటు అనేది పక్కన పెడితే, సో మాకు డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండేది ఆ రోజుల్లో. సో దానికి ఏమిటంటే వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదో ఉందో నాకు తెలీదు. నాకు ఇష్టము, నేను వచ్చాను. కానీ వచ్చినందుకు ఎప్పుడు ఏ రోజు నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయటం కానీ, నా ఫ్యామిలీకి ఒక ఒక డిగ్రేడ్ న్యూస్లు వెళ్ళడం కానీ నా విషయంలో అలాంటిది ఎప్పుడు ఎక్కడ ఒక క్యారెక్టర్ మీరు తప్పక ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయాలి కాబట్టి మీరు ఆ డ్రెస్సులు వేయటం కానీ, ఆ ఎక్స్‌ప్రెషన్ డ్రెస్సులు అనేది ఏం లేదు, ఆ రొమాన్స్ ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ అయినా మనము స్క్రీన్ మీద కొన్ని కోట్ల మంది జనాభాని మనం ఎంటర్టైన్ 20 సంవత్సరాల ముందు దానికి ముందు మీకు తెలుసా ఇంకోటి, దానికి ముందు మంజులా గారు, తర్వాత ఇంకా చాలా యాక్టర్స్ ఉన్నారండి. అంటే అందరి పేర్లు నాకు రాకపోవచ్చు. బికినీ వేశారు చాలా మంది. బికినీలు అంటే చెప్పాను కదండి, కళను రెస్పెక్ట్ చేసి మనము ఫిలిం ఫీల్డ్కి వచ్చినప్పుడు, ఫిలిం ఫీల్డ్ అవని వాట్ ఎవర్ అండి, రాజకీయం అవనియండి, దేనిలోకి వెళ్ళిన మన ప్రొఫెషన్ను మనం రెస్పెక్ట్ చేయాలని అంటే దానిలో చాలా డీప్గా వెళ్తే తప్ప దానిలో సక్సెస్ దొరకదు. అంటే ఆ టైంలో కూడా ఒక క్యారెక్టర్ అనేది ఇంపాక్ట్ జనంలో పడుతుంది కాబట్టి అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఇది ఒకటే అంతే. సో ఇప్పుడు అంటే సినిమాలాగా చూస్తున్నాం, కానీ అప్పుడు సినిమాలు అలా చూడలేదు. వాళ్ళు అసలుకి దాంట్లోకి వెళ్ళిపోతారు, ఇన్వాల్వ్ అయిపోవడం. నాకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు, దగ్గర చాలా 80 కంట్రీస్లో ఉన్నారు నాకు ఫ్యాన్స్. ఓకే, చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నెక్స్ట్ నా వ్యక్తిగతమైన లైఫ్ని కూడా లైక్ చేస్తారు చాలా మంది. ఓకే, ఒక రమ్మిశ్రీ అంటే ఓకే ఏమిటో సోషల్ మీడియా లేకపోతే వాట్ ఎవర్, ఇంతకుముందు వెబ్సైట్లో ఇండియన్ గ్రిల్ లేకపోతే వాట్ అనేది అలాగా చాలా ఉన్నాయి కదా. నాకు ఫస్ట్ ఏంటి ఫేస్బుక్లో నాకు 5 మిలియన్స్కి వెళ్ళిపోయారు షార్ట్ టైంలో. ఒక ఫోటో పెడితే ఓమల్లి తర్వాతే 2006 తర్వాతే చేశాను. ఎక్కడ ఒక్క పిక్ జస్ట్ పెడితే 8 lakh 10 lakh వెళ్ళిపోయి వితిన్ 2 hours రీచ్ అయిపోయావు అనమాట. ఎవరైనా సరే నా గురించి నేను కంపేర్ చేసేదాన్ని, సన్నీలో నేను బాగున్నామా లేకపోతే హీరోయిన్ నేను బాగున్నామా, అంటే ఎవరు గ్రేట్ లుక్ ఉంది. నిజంగా సన్నీలియన్ బాగుంటారా మీరు బాగుంటారా? నాకు సంబంధం లేదు, తన్ని వేరే విధంగా కామెంట్ చేసేవాళ్ళు. తను పవన్ స్టార్ తను, కానీ నాట్ యూ. మీరు ఏమిటంటే చాలా ఎథిక్స్ ఉన్న వ్యక్తి మీరు. గ్లామర్తో పాటు బాడీ లాంగ్వేజ్తో పాటు మీ నుంచి మేము చూస్తుంది ఏమిటంటే చాలా మోరల్ వాల్యూస్ ఉన్నాయి మీలోని. అందుకని ఆమెకి మీకు కంపేర్ చేయొద్దు అని కొంచెం వార్నింగ్లు కూడా ఇస్తుండేవాళ్ళు. నిజంగా చెప్పండి, మీ అందాలను చూసి పాన్స్లో కూడా యాక్ట్ చేయండి అని చెప్పి చాలా ప్రెజర్ చేసి ఫోర్స్ చేశారు మిమ్మల్ని, యాక్ట్ చేపిద్దామని చెప్పేసి చాలా మంది మిమ్మల్ని కావాలని ఫోర్స్ చేశారు. ఆ కంపెనీలు లాయర్ని పెట్టి కూడా నేను వాళ్ళకి వార్నింగ్ ఇప్పించి దీని మీద మీ కంపెనీ మీద అడిగారు. నేను అంటే నాకు దాని మీద చెయ్యాలని ఆలోచన కానీ ఇంకేమి లేవు నాకు రోషన్. వేరే స్ప్రెడ్ అవ్వలేదు నేను. ఓన్లీ నేను సినిమాల వరకు, సినిమా అంటే నాకు ఒక ఇష్టము. ఆ ఇష్టాన్ని చాలా రెస్పెక్ట్ చేసి దానికి నాకు ఎలాంటి క్యారెక్టర్స్ ఇచ్చిన, మేబీ హీరోయిన్గానే చేసుంటే కొన్ని సినిమాలు ఒక 10-15 చేసి మేబీ ఆగిపోయి ఉండేదాన్నేమో. నాకు ఏవి వేరే ఆపర్చునిటీ వచ్చేవో రాలేదో నాకు తెలియదు. ఇలాంటి క్యారెక్టర్స్ వేసాను కాబట్టి అన్ని లాంగ్వేజెస్కి స్ప్రెడ్ అవ్వగలిగాను. అది ప్లస్ అయింది, మైనస్ కూడా అయింది. ఇలా మైనస్ ఏమో యాక్ట్ చేయండి, గ్లామర్ ఉన్న దగ్గర ఇప్పుడు ఒకటి చాలా మంది ఉన్నారు, మీరు అందంగా ఉన్నారు అంటే అందంగా ఉన్నారనే చెప్పాలి. లేదా లోపల ఈగో ఉంటే వీళ్ళ తిన అందాన్ని నేను చెప్పేదైతే వీడున్నాడులే అనుకుంటాం, అది ఈగో టచ్. కానీ ఓపెన్గా ఒప్పుకోవాలంటే రోషన్ అందంగా ఉంటే అందంగానే చెప్పాలి. రోషన్ చాలా బాగుంటాడు, లేదా రమ్యశ్రీ చాలా బాగుంటుంది. నేను సోషల్ సర్వీస్ చేసిన విధానం ఈ కుష్టు రోగులు కానీ ఎలాంటి వాళ్ళైనా హగ్ చేసుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను, అన్నీ చేస్తుంటాను. ఆమె ఎందుకు అలా ఉంది అని మాత్రం అనుకోను. ఇలా ఆమెకి మించి నేను ఎలా ఉండొచ్చు
అనే ప్రయత్నం అంటే చేస్తాను. మీరే అన్నారు ఇప్పుడు మ్యాగజైన్స్ లో యా మీ కవర్ పేజెస్ లో మీ ఫొటోస్ చూసే తట్టుకోలేని పెద్ద పెద్ద హీరోయిన్స్ కాల్ చేసి మరీ ఛానల్స్ కి అదేంటి ఇంకెవరు దొరకలేదా మీకు అనే స్థాయికి మీరు వెళ్ళిపోయారు అంటే, యా బట్ మీరు వచ్చినప్పుడు ఇంకా ఎలా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. యా చాలా మంది కాంపిటేటివ్ అనుకొని ఉంటారు కదా, ఖచ్చితంగా. ఐటమ్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఖచ్చితంగా. క్యారెక్టర్ చేసేవాళ్ళు Yeah. కావచ్చు. Yeah. ఈ అమ్మాయి అందం ముందు మనం తట్టుకోలేము, Yes. కష్టం, మనకు ఆఫర్లు తగ్గుతాయి, మన ఆఫర్స్ అన్ని లాగేస్తుంది. మేబీ ఇండైరెక్ట్ గా అలా ఉందేమో, మన ఎదురుగా అయితే అలా చెప్పరు కదా వాళ్ళు. ఇప్పుడు ఈ విలేకరు చెప్పినట్టు చెప్తారు కదా ఎవరో ఒకళ్ళు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్, ఏమో ఏం చెప్తారో అందులో తెలియదు. మీకు ఫ్యాన్స్ ఎక్కువ. ఫ్యాన్స్ ఎక్కువ, కానీ చాలా మంది నన్నుగా గౌరవించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎప్పుడు నాతో వల్గర్గా మాట్లాడటం కానీ అలాగే ఏమీ లేరు. ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు? నిజంగా నేను చాలా టైమ్స్ అనుకుని ఉంటాను నేను, అవునా? అప్పుడులో ఇలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళని Yeah. చాలా చీప్ గా మాట్లాడతారు, Yes. ఇచ్చే గౌరవం కూడా అలానే ఇస్తారు. అంటే అది మనం తెలుగులో కూడా చెప్పలేం, తెలుసు చాలా మంది చెప్పినప్పుడు నేను కూడా చాలా ఫీల్ అయ్యాను, అయ్యో ఇలా చూస్తారా వీళ్ళని Yeah. అని. అంటే అందరూ కాదు, లేదు కొంతమంది. లేదు, అది అలా సఫర్ అయిన వాళ్ళు మీకు తెలీదు. హిందీలో ఒక యాక్టర్ ఉంది, సన్నీ లియోన్ కానీ అలాంటి వాళ్ళు ఒక 6-7 మెంబర్స్ మాకు హౌసెస్ రెంట్కి ఇవ్వట్లేదు అని చెప్తుండేవాళ్ళు. అంటే వీళ్ళు రెంట్కుంటే ఏమైపోతుందో, అదే ఇంకా ఎంతమంది మగవాళ్ళు వచ్చి పోతారో అన్న మగవాళ్ళు feeling లో ఉంటారు. లేకపోతే డిస్టర్బ్ చేసేస్తారు పక్క వాళ్ళని, అలా సంథింగ్ వాళ్ళ అవును, అవును, ఒపీనియన్ పాపం. ఏముందో మనకు తెలీదు. బాంబేలో ఇల్లులు ఇవ్వట్లేదు, చేయట్లేదు, మాకు చాలా మంది ఫేస్ అయింది అదే ఇది. మీరు జ్యోతిలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేశారో లేదో, జ్యోతిలక్ష్మి గారు కూడా చెప్తారు. Okay. అంటే అంత పిచ్చి లవ్వు ఉంటుంది అనమాట, అంత అందం ఉంటుందా అనే ఒక ఆలోచన ఉంటుంది చాలామందికి. కానీ నా వరకు ఎందుకు నేను మంచిగా ఉన్నాను, ఇలాంటివి ఏమీ నాకు జరగలేదు అని అంటే, సో నాకు కొంచెము ఈ మూవీస్ అయిపోయిన తర్వాత అనదర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఏదైనా బయటకు వస్తుంది కదా మన పర్సనల్. ఇది ఇప్పుడు పబ్లిక్ వెళ్తాము, లేకపోతే ఇంకో దానికి వెళ్తాము, లేకపోతే ఇంకోటి. నా సెంటిమెంట్ ఎలాంటిదంటే, నేను లోకల్గా బెంగళూరు, చెన్నై, విశాఖపట్నము, హైదరాబాద్ నాకు తెలిసి ఎంతోమంది సాంగ్స్ అడిగేవారు, కొన్ని ఈవెంట్స్. దాని మీద నేను ఎంతో సంపాదించవచ్చు నేను కానీ ఒకవేళ చేసి ఉంటే. వెళ్ళొచ్చు, అవును, అవకాశం ఉంది. అవును. కానీ ఎప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే, మనం స్టేజ్ మీద డాన్స్ చేస్తాం, పబ్లిక్ కూర్చొని చూస్తారు. స్క్రీన్ ఈజ్ ఏ డిఫరెంట్, మనం స్క్రీన్ వెనకాతలు కనబడతాం. పబ్లిక్ ఈజ్ డిఫరెంట్. ఈ పబ్లిక్ డైరెక్ట్ పబ్లిక్ అయినప్పుడు ఎక్కడైనా మనం ఒకవేళ స్క్రీన్ మీద వస్తుంది, ఒరే ఇది మన ఊరు వచ్చింది, ఇక్కడ డ్యాన్స్ చేసింది కదా అదే ఇది అంటారేమో అని ఆలోచించి, ఎందుకంటే నేను ఆ లాంగ్వేజెస్లో కూడా చేసేదాన్ని కదా, తమిళ్ లాంగ్వేజ్ లేదా కన్నడ ఇలా చేసేదాన్ని. ఎవరు అడిగినా నథింగ్ డూయింగ్. చూడండి ఎంత దూరదృష్టి మీకు. అలా ఆలోచించాను. అవుట్ ఆఫ్ కంట్రీ చాలా వెళ్ళాను, నేను పర్ఫార్మెన్స్ చేశాను. కానీ ఎప్పుడూ లోకల్గా పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా ఇచ్చారు పర్ఫార్మెన్స్. అది తప్పు అని నేను చెప్పట్లా, నాకు నచ్చలేదు. ఇలా అంటారేమో, అలా ఎందుకు వాళ్ళు కామెంట్ చేస్తే నాకు నచ్చలేదు. కాబట్టి నేను ఒక దేవతలాగే ఉండాలి, అంటే నేను సినిమాల్లోనే కనిపిస్తాను. చాలామంది నన్ను చాలా రోజుల వరకు స్కార్ఫ్ కట్టుకొనే తిరిగేదాన్ని, ఫ్లైట్కి వెళ్ళే స్కార్ఫే కట్టుకొనే వెళ్ళేదాన్ని, కళ్ళు ఒక్కటే కనిపించాయి. ఓకే, ఆ కళ్ళు చాలు కదా. అయినా ఐడెంటిఫై చేసేవాళ్ళు, నా నటక ఇదంతా ఇలా దగ్గరికి వచ్చేవాళ్ళు. మేడం మీరు రమ్యశ్రీ గారా అంటే ఇలా ఊపేదాన్ని, తల మాట్లాడకుండా తల ఇలా అనేదాన్ని. పులికల్లా పిల్లికల్లా పులికల్లే అనేదాన్ని. సో ఓకే, అందరూ అలా ఏమిటంటే నా కెరియర్ని కొంచెము కేర్ఫుల్గా, ఓకే నా ఫ్యామిలీ ఎక్కడ, పర్సనల్ నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎక్కడ దెబ్బతినకూడదు. ఫస్ట్ అన్నీ చెప్పిన దానికంటే నేను ఒక్కటైతే స్ట్రాంగ్గా చెప్పగలను, నేను ఎంత ఈజీ మనిషినంటే ఫైనాన్షియల్గా కోట్ల మీద లాస్ వచ్చిన దాని గురించి కొంచెం కూడా ఆలోచించను రోషన్. అది పోయింది అంతే. మీకుంది కాబట్టి మళ్ళీ అది చెప్పొద్దు, మళ్ళీ వస్తుంది, మీకు తెలియదు అది. మీరు ఒక్కసారి దాని గురించి ట్రై చేసి చూడండి, పోతుంది కదా, మళ్ళీ వస్తుంది, అది ఏదో ప్లేస్లో వస్తుంది. అది కాకపోతే మన ఏమిటి, మన వర్క్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. మనం పని చేస్తూ వెళ్ళిపోతుంటాం కదా,
సో నాకిప్పుడు సిక్స్త్ సెన్స్ సెంటెన్స్ కనబడతాయి అంటారు కదా, నాకు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది. నేను ఫీల్డ్ని ఒక 5 ఇయర్స్ మిస్ చేసుకున్నాను, బట్ మళ్ళీ ఇప్పుడు మంచి మంచి ఆపర్చునిటీ వస్తాయి అనేది నాకు చెప్తుంది, ఓకే. నాకు తెలిసిపోతుంది. సో అలా అది ఒకటి. ఇంకోటి ఏంటంటే నేను పుట్టి కొంచెం ఊహ తెలుస్తుంది కదా నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏ గాడ్ ప్రామిస్ అన్నా, ఏ వెంకటేశ్వర స్వామి అన్నా, ఎవరన్నా చీముకు కూడా నేను హామ్ చేయలేదు. ఎవ్వరికి ఎప్పుడు నేను ఒక పైసా కూడా నేను చీట్ చేయటం కానీ, లేకపోతే ఎవరికైనా హామ్ చేయటం కానీ ఎంతవరకు జరగలేదు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.